నెక్స్ట్ 32 తీసుకోండి. నెక్స్ట్ 2 3 4 5 6 7 8 8 గ్రూపుగా పంచినట్టయితే 8 గ్రూపుగా చేసినట్టయితే 4 గ్రూపులు అవుతాయి. నాలుగు గ్రూపులు వచ్చేసి 32 కాయిన్స్ని ఇక్కడ 8 ఒక గ్రూప్గా తీసుకున్నట్టయితే 4 గ్రూపులలో ఈ విధంగా పంచినట్టయితే భాగారం భావన అనేటువంటిది గ్రూపింగ్ అనేటువంటిది ఈజీగా పిల్లలకు నేర్పించడానికి జరుగుతుంది. 15 100 200 300 300 110 5 ones 315 with max sticks with flash cards 300 100 200 300 110 5 ones 1 2 3 4 5 315ని ముగ్గురికి షేర్ చేయడము. ఫస్ట్ 100 షేర్ చేస్తున్నాను. 100ని 100 100 100 10ని షేర్ చేయగలుగుతామా? చేయనప్పుడు ఏం చేయాలి? వన్స్ మార్చుకున్నాం. 110 ఈక్వల్ టు 10 వన్స్ 10 వన్స్ తీసుకుంటున్నాం. 10 వన్స్ 5 వన్స్ మొత్తం కలిపితే 15 వన్స్. ఈ 15 వన్స్ని ముగ్గురికి షేర్ చేద్దాము. 1 1 1 2 2 3 3 3 4 4 4 5 5 ఒక్కొక్కరికి 5 వన్స్ వచ్చాయి. 105 నెక్స్ట్ సార్ మొత్తం నాకు వచ్చినాయి 105. మీకు సార్ 105. థ్యాంక్ యూ సార్. కాన్సెప్ట్ నెంబర్ సెన్స్ నుంచి మొదలుకున్నట్టయితే అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ అన్నీ కూడా వివిధ రకాలైనటువంటి టీఎల్ఎమ్స్ అనేటువంటి మా నుంచి ప్రదర్శన చేయడం జరిగింది. మీరు కూడా మీరు మండలాలకు వెళ్ళిన తర్వాత కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ జరగాలనంటే మీరందరూ కూడా మనకున్నటువంటి అప్రోచ్ సిపిఐ అప్రోచ్ ఉంటుంది కాబట్టి మొదటగా కాంక్రీట్ అనేటువంటి ఉంటుంది. మీరు కూడా మూర్త భావనలు పిల్లవాళ్ళలో కలిగించడం కొరకు వివిధ రకాలైనటువంటి టీఎల్ఎమ్స్ను తీసుకొని మీరు కూడా మీ మండలాలలో సక్సెస్ఫుల్గా ట్రైనింగ్స్ నిర్వహించి ఏదైతే బేస్ లెవెల్ ఉన్నటువంటి టీచర్స్ను ద్వారా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా ఏవైతే ఎంచుకున్నటువంటి కనీస సామర్థ్యాలు ఉన్నాయో సామర్థ్యాలు సాధించే దిశగా విద్యార్థులకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కోసము మీరు పరిసరాల్లో ఉన్నటువంటి అంశాలను తీసుకొని వాళ్లకు మన గణిత భావనను పరిచయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.